ఏపీలో ఎన్నికల హింసపై సిట్ బృందం జెట్ స్పీడ్ తో ముందుకెళ్తోంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో హింసపై సిట్ అధికారులు 3 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో హింస జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. అల్లర్లు జరిగిన చోట నమోదైన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. సిట్ దర్యాప్తుతో భయాందోళనకు గురైన కొంతమంది అనుమానితులు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరికొంతమంది హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు సిట్ గుర్తించింది. సోమవారం ఈసీకి తుది నివేదిక ఇవ్వనుంది సిట్. పల్నాడు జిల్లాలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే నరసరావుపేట, మాచర్ల, రెంటచింతల పోలీస్ స్టేషన్లలో దాడులపై విచారించిన సిట్ అధికారులు అనంతరం కారంపొడి పోలీస్ స్టేషన్లో ఎన్నికల అనంతరం అలర్లపై నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను తెలుసుకున్నారు. కారంపొడి సీఐ నారాయణస్వామి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉండటంతో సీఐ నుంచి వివరణ కోరారు సిట్ సభ్యులు. అలాగే అలర్ల సమయంలో వీడియోలను పరిశీలించారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు పర్యటిస్తున్నారు. తాడిపత్రిలో డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతోంది. 2వ రోజు కూడా పలు ప్రాంతాల్లో పర్యటించిన సిట్ బృందం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలింగ్ అనంతరం నమోదైన ఎఫ్ఐఆర్ సిట్ బృందం పరిశీలించింది. తాడిపత్రిలో పచ్చమూకల స్వైర విహారంపై ఈసీకి సమగ్ర నివేదిక ఇవ్వనుంది సిట్. తిరుపతి జిల్లాలోనూ సిట్ బృందం పర్యటిస్తోంది. చంద్రగిరి మండలం కూచువారిపల్లె, రామరెడ్డిపల్లెను సందర్శించారు అధికారులు. టీడీపీ దాడిలో గాయపడిన బాధితులు జరిగిన హింసను అధికారులకు వివరించారు. దాడికి సంబంధించి సీసీ ఫుటేజ్ అలాగే వీడియోలను సేకరించారు. ఆ తర్వాత రామరెడ్డిపల్లెలో గ్రామస్తులను విచారించింది సిట్ బృందం. ఇక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. ఇక సిట్ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయమూర్తి తిరుపతి నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయమూర్తి. కవిత, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి నిప్పిపెట్టిన ఘటనకు సంబంధించి సిట్ విచారణ బృందం సభ్యులు తిరుపతి ఏసీబీ డీఎస్పీగా ఉన్నటువంటి రవి మనోహరాచారి, ఇటు అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమికంగా వివరాలు సేకరించారు. రామిరెడ్డి గారి పల్లి పంచాయతీ పరిధిలోనూ, ఇటు కూచువారిపల్లిలో సర్పంచ్ ఇంటికి నిప్పిపెట్టిన ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో కొంతమంది నుంచి ప్రాథమికంగా వివరాలు సేకరించారు. అదే సమయంలో పోలింగ్ రోజు అర్ధరాత్రి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోహిత్ రెడ్డి కారు పైన ధ్వంసం చేయడంతో పాటు మరొక కారుకు నిప్పు పెట్టి దహనం చేశారు. ఆ తర్వాతనే చంద్రగిరిలో ఈ యొక్క కూచువారిపల్లిలో సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా కొంతమంది సభ్యులను విచారించారు. మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వరెడ్డిని కూడా ప్రాథమికంగా విచారించి కొన్ని ప్రాథమిక వివరాలు సేకరించారు. ఆ తర్వాత చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ 122లో 40 మంది ఏదైతే టీడీపీ వారిపైన ఫిర్యాదు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణుల వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఆ తర్వాత రామచంద్రాపురం మండలం బ్రాహ్మణపల్లిలో ఈ యొక్క ఓపెన్ ఫైర్ చేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా సిట్ బృందం ప్రస్తుతం విచారణ చేపడుతోంది. ఓవైపు 48 గంటలకే సిట్ బృందంకి గడువు విధించినటువంటి ఈసీ యొక్క వేగవంతంగా క్షేత్రస్థాయిలో చాలా వేగవంతంగా విచారణ చేపడుతున్నారు. ఈరోజు ఉదయం పూట తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి సిట్ బృందం విచారణ చేపట్టింది. ఆ తర్వాత తిరుపతి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి 75, ఎఫ్ఐఆర్ నెంబర్ 76కి సంబంధించి వివరాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మొత్తం మీద యొక్క సిట్ బృందం విచారణ అయితే 2 సభ్యులతో కూడినటువంటి బృందం ఇక్కడ మాత్రం విచారణ వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది సభ్యులతో సిట్ విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో యొక్క సిట్ విచారణ బృందం ఈరోజు నైట్కు 48 గంటల్లోగా నివేదికను రేపటిలోగా ఈసీకి అందించాలన్నటువంటి నేపథ్యంలో అన్ని వివరాలు కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగాను క్షేత్రస్థాయిలో పరిశీలన, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పొందుపరిచే విధంగా ఈ యొక్క సిట్ బృందం క్షేత్రస్థాయిలో ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించి ఈ యొక్క నివేదికలో ప్రభుత్వ ఎన్నికల కమిషన్కు అందించబోతూ ఉంది. కవిత.